హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిందులో మనము ముఖ్యమైన సమాచారం కనుక చూసినట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి కొన్ని ఉద్యోగాలకి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడిగారు. దానికి సంబంధించిన వివరణ అయితే వీడియోలో క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్, హైకోర్టు జాబ్ అప్లికేషన్ గడువు పెంచాలి అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అని కూడా చూద్దాము. ఏపీ సహకార బ్యాంక్లో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. గుడ్ న్యూస్, ఇది కూడా చూద్దాము. మరో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి అయితే విడుదలైంది. ఎక్కడ విడుదలైంది, ఏం నోటిఫికేషన్ అనేది చూద్దాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇవన్నీ కూడా మనము వన్ బై వన్ చూద్దామండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మీకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగే నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఉచితంగా క్లాసులు చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే నోటిఫికేషన్ రిగార్డింగ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చేంజ్ డేట్ అంటూ మనకైతే ఇచ్చారండి. మరి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీస్ట్, అసిస్టెంట్ ఓవర్సీర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, మరి ఈ ఉద్యోగాలకు 21వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఈ రోజు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా, ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీటికైతే తప్పకుండా అప్లై అయితే చేయండి. ఇంతకుముందు కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చి కొన్ని ఉద్యోగాలకు ఆపారండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడైతే వాటికి కూడా మరి ఓపెన్ చేయడం అయితే జరిగిందండి ఆన్లైన్ అప్లికేషన్. ముందుగా మీరు ఓటీపీఆర్ని రిజిస్టర్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు కావాలనుకుంటే ఆ ఓటీపీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి క్లియర్గా 1 బై 1 చూడండి. ఓకేనా? వీటికైతే అప్లై చేయాలనుకున్న వారైతే ఈ రోజుతో స్టార్ట్ అయిందండి. క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏది కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. ఏది మిస్ అయినా కూడా ప్రాబ్లమే అండి. మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుందో లేదో మనకు తెలియదు కదా. ఎందుకు మిస్టేక్ చేయాలి, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి? అప్లై చేసేటప్పుడే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని అప్లై చేయండి. ఓకేనా? వీటికైతే 21వ తారీఖు వరకు ఇచ్చారు. ఇంకా మిగతా వాటికైతే 11వ తారీఖు వరకే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మైన్మేట్ బ్లాస్టర్ పోస్టులు 50 విడుదల చేయడం అయితే జరిగిందండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మైన్మేట్ బ్లాస్టర్ ఆపరేటర్ కమ్ మెకానిక్ డ్రిల్ టెక్నీషియన్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచుంది. మొత్తం పోస్టులు 50. పోస్టుల వివరాలు: మైన్ ఫోర్మెన్ 2, ఆపరేటర్ మెకానిక్ ఓసీఎం 19, మైన్ మిట్ 4, బ్లాస్టర్ 2, డ్రిల్ ఎలక్ట్రీషియన్ 4. అర్హతలు: పోస్టులను అనుసరించి డిప్లొమా సంబంధిత సబ్జెక్టుల్లో, మెట్రిక్ లేదా ఐఐటి లేదా డిప్లొమా సంబంధిత ఇంజనీరింగ్. నెక్స్ట్ ఎస్ఎస్సి మైన్ మిట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి బ్లాస్టర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఐటీఐ లేదా ఫిట్టర్ సర్టిఫికేట్ ఉన్నవారు ఎలిజిబుల్. అక్టోబర్ 1 నుంచి 22 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. మరి వెబ్సైట్ చూసినట్లయితే వైజాగ్-స్టీల్.com అనేటువంటి వెబ్సైట్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం అండి. మీకైతే అర్హత ఉంటే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, మరి దేశంలో వివిధ రాష్ట్రాలలో బ్రాంచెస్ ఉన్నటువంటి రెప్కో బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. మరి ఈ సంస్థ నుంచి ఏపీ అండ్ తెలంగాణలో కూడా దీని యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయండి, కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క బ్రాంచెస్. మరి ఇందులో హెడ్ ఆఫీస్ మాత్రము ఎక్కడ ఉందంటే నార్త్ ఉస్మాన్ రోడ్, చెన్నైలో ఉంది. ఓకేనా, టీ నగర్, చెన్నై. మరి రిక్రూట్మెంట్: రెప్కో బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్. ఈ 2 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. మరి కంప్లీట్ డీటెయిల్స్ కోసము repcobank.comలో మనం విజిట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 25/11/2022. దీని గురించి కనుక మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను మరొక సపరేట్ వీడియో అయితే చేస్తానండి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి కూడా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మన రాష్ట్రంలోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం దీనికి ఎనీ డిగ్రీ అయితే ఉంటుందండి క్వాలిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇంటర్ లేదా డిగ్రీ ఉంటుంది, అంతే. ఇంటర్ కూడా ఉంటుంది. సో దాంతోపాటుగా టైప్ రైటింగ్ స్కిల్స్ అయితే అడుగుతారండి. హయ్యర్ కానీ లోయర్ కానీ తప్పకుండా అడుగుతారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మ్యాండేటరీ అది. ఓకే, నేను ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకొక అద్భుతమైన నోటిఫికేషన్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. కామన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్స్ అంటూ మనకు తెలుస్తుంది. ఇన్ డిసిసిబిస్ విజయనగరం, చిత్తూరు, కర్నూలు, ఏలూరు త్రూ ఐబిపిఎస్ అంటూ మనకు తెలియజేశారు. షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్: ఆన్లైన్ అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ డేట్ 5వ తారీఖు, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 20వ తారీఖు. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్ 2022లో ఉంటుంది. ఫర్ ఫుల్ టెక్స్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.apcob.org అంటూ మనకు తెలియచేయడం అయితే జరిగింది. ఇవి కూడా మరి మన జిల్లాల్లోనే ఉంటాయండి. ఎక్కడెక్కడ? విజయనగరం, చిత్తూరు, కర్నూలు, ఏలూరు, ఈ ప్లేసెస్లో అయితే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరగబోతుంది. అంటే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లు అయితే చూడండి. ఓకే, ఏలూరుకు సంబంధించి ఏలూరు DCCB.com, కర్నూలు అయితే కర్నూలు DCCB.com, అండ్ చిత్తూరు అయితే DCCB చిత్తూరు.ap.org అయితే మనమైతే చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనమైతే చూసాము. హైకోర్టుకి అంటే హైకోర్టు జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈరోజు. ఏపీ సహకార బ్యాంక్ ఉద్యోగాలు చూసాం, జూనియర్ అసిస్టెంట్ రెప్కో బ్యాంక్లో కూడా చూసాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ కూడా చూద్దాం. అయితే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గడువు పెంచాలి అని చెప్పేసి అయితే అభ్యర్థించడం అయితే జరుగుతుందండి. గడువు పెంచాలని కొంతమంది, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి మరికొంతమంది అయితే కోరుతున్నారు. ఎందుకు గడువు పెంచాలంటే చాలామంది దగ్గర సర్టిఫికేట్స్ లేవండి. సో వాటిని అప్లై చేస్తే మీ సేవల్లో కానీ, సచివాలయాల్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మినిమం ఒక 15 days అయినా కూడా అడుగుతున్నారట. సో అలాంటప్పుడు మేము ఆ సర్టిఫికేట్ లేకుండా ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ముఖ్యంగా అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, ఓకే, నాన్ క్రిమీ లేయర్ విషయంలో కావచ్చు, నేటివిటీ వంటి సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు, చాలా అభ్యర్థులు అయితే చాలామంది మిస్టేక్స్ చేశారు కూడా.
ఓకే, మిస్టేక్ చేశారు. కొంతమంది జిరాక్స్ కాపీలను స్కాన్ చేసి పెట్టారు. కొంతమంది నేటివ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఆధార్ కార్డులు కావచ్చు, అలాంటివి అయితే చాలా మిస్టేక్స్ అయితే చేశానండి. నేను ముందే చెప్పాను, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూసిన తర్వాత కూల్గా నెమ్మదిగా చేయండి అని చెప్పేసాను. ఒకవేళ మీకు మీ ఇంటి దగ్గర చేరాకుంటే దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అయినా చేయండి అని చెప్పేసి చెప్పాను. ఇంకో కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, సార్ మేము అప్లై చేస్తుంటే 10,000 చూపిస్తుంది అమౌంట్, కొంతమందికి 8,000 చూపిస్తుంది, ఏంటి సార్ ఇది ఇంత అమౌంట్ చూపిస్తుందంటే, ఒక్క జిల్లాకైతేనే ఓసీ అభ్యర్థులకు 800, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400. మీరు మొత్తం 13 జిల్లాలను సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ అంతే అవుతుంది. కాబట్టి మీ లోకల్ డిస్టిక్కే ముందు ప్రయారిటీ ఇవ్వండి. నాన్ లోకల్ రావడం చాలా కష్టమే, అయినా కూడా మీరు చేస్తా అనుకుంటే చేయొచ్చు. మీ లోకల్ డిస్టిక్కి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డిస్టిక్ చేయాలనుకుంటే ఇంకొక 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 400, వేరే వాళ్ళు అయితే 800 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, ఇంకొక డిస్టిక్ అప్లై చేయొచ్చు. లేదు మేము అన్నిటికి చేస్తామంటే 10,000లో కూర్చుంటుంది వెళ్ళి. ఓకేనా? సో ఆలోచించుకోండి, నెమ్మదిగా అప్లై చేయండి. కానీ మనకైతే ఇది డేట్స్ ఎక్స్టెండ్ అవుతావా ఏంటి అనేది మాత్రము అప్డేట్ అయితే లేదండి. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని ఉద్యోగాలకు ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారండి. 4వ తారీఖు వరకే ఉండే, 21వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. మరి వీడికి కూడా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ అప్ టు వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే అనుకోకుండా ఇటీవల కొన్ని ఉద్యోగాలకైతే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అవే. ఓకేనా? సో 21వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా తక్కువే ఉండే టైం. సో మేబీ మరి వీటికి ఏమైనా చేస్తారా లేదా అనేది మాత్రం చూడండి. ఓకే, డాక్యుమెంట్స్ లేవు కదా అని ఏదో ఒకటి అప్లోడ్ చేసి అప్లై చేద్దామంటే మాత్రము సో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. కొంచెం టైం ఉంది, అప్లై అయితే చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అప్లై చేసిన తర్వాత లాస్ట్ 11వ తారీఖు మనకు లాస్ట్ డేట్ కాబట్టి 8వ తారీఖు 9వ తారీఖు ఆ టైంలో అయితే చేయండి. మళ్ళీ 10, 11వ తారీఖు అయితే మాత్రము సర్వర్ బిజీ వస్తుంది, ఓపెన్ కాకపోవచ్చు. ఓకేనా? 8, 9 ఆ తేదీల వరకు అయితే అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో గైస్ ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మన మోడల్ పేపర్స్ కూడా రెడీ అవుతున్నాయండి. ఒక 15 డేస్లో మీకైతే అందచేయడం జరుగుతుంది. అంతలో కరెంట్ అఫైర్స్ అందరూ తీసుకోండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. కోర్టు ఉద్యోగాలకు కానీ ఇతర ఉద్యోగాలకు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి అయితే 20 మార్కులు అందిస్తుందండి కరెంట్ అఫైర్స్. ఈ కోర్టు ఉద్యోగాలకు మాత్రము సో 6 మార్కులు తప్పకుండా కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకా మన దాంట్లో స్టాటిక్ జీకే, జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మార్కులు మీరైతే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? 150తో ఏం రాదు నిజం చెప్పాలంటే, కానీ ఇక్కడ మీకు జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రొవైడ్ చేస్తున్నానండి. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్, బాయ్.